హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఎస్ఎస్సి నుంచి ఎంటీఎస్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు మోటివేషన్ అంటే ఎంకరేజింగ్గా ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇది ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి. అండ్ ఛానల్ అయితే చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో మన ఛానల్ నుంచి చాలా మంచి అప్డేట్స్ అయితే మీకైతే అందుతాయి. ఆల్రెడీ మీకు ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించి కొన్ని డౌట్స్ అయితే అడిగారు. సో దాని మీద కూడా ఒక వీడియో అయితే చేశాను, మీరు ఇక్కడ చూడవచ్చు. సో ప్రీవియస్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందని చెప్పేసి కొంతమంది అడిగారు. ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు, అండ్ సిలబస్ కావచ్చు, శాలరీ, అదేవిధంగా ఏజ్, ఆ వర్క్ ఎలా ఉంటుంది, ఏ బుక్స్ చదవాలి, అండ్ ప్రీవియస్ పేపర్కి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దీనిలో ఉంటుంది. ఎవరైనా చూడకుంటే చూడండి. సో ఈ వీడియో కిందనే చాలామంది సబ్స్క్రైబర్స్ అప్లికేషన్కి సంబంధించిన వీడియో కూడా చేయమని చెప్పేసి అడిగారు. అందుకే వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీకు నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. సో దానిపైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్కి అయితే వస్తారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ మీరైతే ఆల్రెడీ మీకు కనుక దీనిలో యూజర్ నేమ్ అంటే మీరు రిజిస్టర్ అయి ఉంటే మాత్రం ఇక్కడ డైరెక్ట్గా మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో మీరైతే ఎంటర్ కావచ్చు. లేకుంటే ఇక్కడ సో న్యూ ఇక్కడ చూడండి. సో ఇటు లాస్ట్కు సో రిజిస్టర్ నౌన్ ఉంది కదా, న్యూ యూజర్ అయితే ఇక్కడ రిజిస్టర్ నౌన్ పైన క్లిక్ చేస్తే మొదటగా మీరు అయితే రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీరు దీన్ని రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీ దగ్గర మీ ఎస్ఎస్సి మెమో అనేది మీ దగ్గర పెట్టుకోండి. అదేవిధంగా మీ ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ అదేవిధంగా మీ యొక్క సైన్ను స్కాన్ చేసి పెట్టుకోండి. ఈ మూడు అయితే మీ దగ్గర ఫస్ట్ పెట్టుకోండి. మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేటువంటిది సో 50 KB కంటే తక్కువ ఉండేటట్టు చేసి పెట్టుకోండి అనమాట. దాన్ని స్కాన్ చేసి పెట్టుకోండి. మీ సెల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు, లేకుంటే మీ దగ్గర అయినా పీసీ ఉంటే పీసీ ద్వారా అయితే అప్లై చేసుకోండి. సో ఈ మూడు అయితే దగ్గర పెట్టుకొని మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. సో దాంతోపాటుగా మీ యొక్క ఆధార్, ఏదైనా మీ యొక్క ఐడెంటిటీ కార్డు ఉంటే దాన్ని కూడా దగ్గర పెట్టుకోండి. సో మీరు మొత్తం డీటెయిల్స్ అనేవి ఎస్ఎస్సి మేము ఆధారంగా చేసుకొని ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని అయితే గమనించగలరు. సో మీరైతే అక్కడ రిజిస్టర్ నౌ పైన దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో మీ ఇక్కడ 3 దశల్లో దీన్ని అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీరు రిజిస్టర్ చేసేటప్పుడు బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. తర్వాత అడిషనల్ డీటెయిల్స్ అంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. తర్వాత మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేటువంటిది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ విషయాలు కనుక చూసినట్లయితే మీకు ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దాన్ని మళ్ళీ ప్రతి దాన్ని మీరు ఇచ్చిన తర్వాత వెరిఫై చేసుకునేటువంటి కాలం కూడా మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీకు ఆధార్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టండి. నో అని పెడితే మీకు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఏదైనా వేరే ఐడి ఉంటుంది కదా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓటర్ ఐడి కావచ్చు, ఇంకా ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్తో కూడా మీరు ఇక్కడ ఇవి కూడా ఎంటర్ చేయవచ్చు. సో రెండిట్లో ఏదైనా ఒకటి మాత్రమే ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అది ఉంటే దాని యొక్క నెంబర్ అండ్ నేమ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ కనుక ఇచ్చింది అనుకోండి, సో దాని యొక్క నెంబర్ ఇవ్వాలి అండ్ దానిలో ఉన్నటువంటి నేమ్ కూడా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వెరిఫై యువర్ నేమ్, మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. మీ యాజ్ ఫర్ యువర్ 10th మెమోలో ఉన్నట్టు మాత్రమే మీరు దీన్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారా, హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ యువర్ నేమ్ అని అడుగుతుంది. సో నో అని పెట్టండి, మళ్ళీ ఎస్ అని పెడితే వాటిని మళ్ళీ ఫిల్ చేయాల్సి వస్తుంది మీరు ఒకవేళ చేంజ్ చేసుకుంటే ఏదైనా ఎస్ఎస్సి మెమోలో. సో మీరు ఇక్కడ నో అని పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మీరు మీ యొక్క ఫాదర్ నేమ్ అడుగుతుంది. మీ ఫాదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి యాజ్ ఫర్ ఎస్ఎస్సి మెమో. అండ్ అక్కడ వెరిఫై యువర్ ఫాదర్ నేమ్ ఉంటుంది, అదేవిధంగా మదర్ నేమ్ అండ్ దాన్ని కూడా వెరిఫై చేసేయండి. అండ్ మీ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చూసినట్లయితే యాజ్ ఫర్ 10th మెమో మీ డేట్ ఆఫ్ బర్త్ చేయండి, దాన్ని మళ్ళీ వెరిఫై చేసుకోండి. సో అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఏమాత్రం చిన్న మిస్టేక్ ఉన్నా కూడా ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకోదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయిపోయిన తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ బోర్డు అడుగుతుంది. అంటే మీకు ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మనకు చాలా ఉంటాయి. మనకు తెలంగాణకు సంబంధించినటువంటి బోర్డు అయితే ఉండదు, ఇక్కడ ఏపీకి సంబంధించి మాత్రమే ఉంది. నేను ఆల్రెడీ చెక్ చేశాను. సో మీ ఇక్కడ ఏపీది అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకి ఏపీది ఉంది కదా, మనకు అప్పుడైతే అంటే ఇప్పుడు స్టేట్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత తెలంగాణ బోర్డు అనేది ఉంది. బట్ వాళ్ళకు కూడా ఇక్కడైతే మనకు అది తెలంగాణ బోర్డు అయితే చూపించట్లేదు, ఓన్లీ ఏపీదే చూపించింది కనుక మీరైతే ఏపీని సెలెక్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే సో మళ్ళీ దాన్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఏదైతే బోర్డు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఎస్ఎస్సి మెమో పైన ఉన్నటువంటి రూల్ నెంబర్ ఉంటుంది కదా, మీ 10th క్లాస్ రూల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేశాడు ఇక్కడ బ్లూ కలర్లో. సో ఆ రూల్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ వెరిఫై యువర్ రూల్ నెంబర్ మళ్ళీ ఒకసారి దీన్ని ఇక్కడ టైప్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్. సో మీ 10th క్లాస్ మెమో పైన ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఉంటుంది రైట్ కార్నర్లో. సో ఆ ఇయర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, 2008, 9, 7. సో ఈ విధంగా మీరు దానికి సంబంధించి అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వెరిఫై యువర్ పాసింగ్ ఇయర్, మళ్ళీ దాన్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ జెండర్ మేల్, ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్ అండ్ దీన్ని వెరిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏముందని అడుగుతుంది. సో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే అది పెట్టుకోండి, హైయెస్ట్ క్వాలిఫికేషన్ పెట్టుకోండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి అండ్ దాన్ని వెరిఫై చేసుకోండి. అండ్ మెయిల్ ఐడి దాన్ని కూడా మళ్ళీ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అడుగుతుంది, అది యూటీఆ లేక మనకి ఏదైనా యూనిటరీ టెరిటరీ అంటే కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన వారు లేకుంటే స్టేట్కి సంబంధించిన వారు అడుగుతుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకు స్టేట్స్ లిస్ట్ వస్తుంది. ఇక్కడ మన తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దీనిపైన మీరు కనుక సేవ్ పైన కనుక క్లిక్ చేస్తే ఇది సేవ్ అయ్యి మనకు నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోతుంది. అది అడిషనల్ కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోతుంది. దాన్ని అయితే సేవ్ చేసేయండి. సో తర్వాత మీకు ఇక్కడ అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ మీ కేటగిరీ ఏంటి, మీరు ఏ రిజర్వేషన్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అని అడుగుతుంది. అదేవిధంగా దాన్ని మళ్ళీ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నేషనాలిటీ వచ్చేసి ఇక్కడ ఇండియన్ అని పెట్టేసేయండి. అండ్ ఇక్కడ మోల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీ 10th క్లాస్లో మీరు ఏదైతే ఇస్తారో మీ బాడీ పైన ఉన్నటువంటి మోల్స్ అదే ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయండి. సో వేరేదైతే ఎంటర్ చేయకండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఏదైనా డిజేబిలిటీ ఉందా, సో మీకు ఏదైనా పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ఆ డిజేబిలిటీ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టండి. ఒకవేళ ఎస్ అని పెడితే మీకు ఏ టైప్ ఆఫ్ డిజేబిలిటీ ఉంది దానికి సంబంధించినటువంటి నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ సంబంధించిన నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీ యొక్క అడ్రస్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అని ఇచ్చాడు కదా, సో ఇక్కడ ఈ పర్మనెంట్ అడ్రస్ అని ఎంటర్ చేయండి. సో దానికి సంబంధించినటువంటి స్టేట్, డిస్టిక్ అండ్ అదేవిధంగా పిన్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసేసి ఇక్కడ మళ్ళీ ప్రజెంట్ అడ్రస్ ఐజ్ ద పర్మనెంట్ అడ్రస్ సేమ్ అంటే ఎస్ అని పెట్టేసింది అనుకోండి, ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి అనమాట. లేకుంటే మీకు మళ్ళీ వేరే అడ్రస్ కనుకుంటే దాన్ని ఫిల్ చేయండి. సో ఒకటే అడ్రస్ ఇవ్వండి. మీకు ఏదైతే మీ పర్మనెంట్ అడ్రస్ ఉంటుందో దాన్ని ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ ఎస్ అని కనుక మీరు టైప్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంది అనుకోండి, ఇవి కూడా మీకు ఫిల్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు టోటల్గా. సో మనకి 18 కాలమ్స్ అనేటువంటి దీనిలో ఉండడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు సేవ్ అని చెప్పేసి టైప్ చేయండి. సో మీరు ఇక్కడ సేవ్ అని కనుక కొట్టిందంటే సో మీకు నెక్స్ట్ వచ్చేసి సో ఈ విధంగా మీకు డిక్లరేషన్ అనేది అడుగుతుంది. ఇక్కడ ఐ అగ్రీ అని చెప్పేసి కనుక మీరు సెలెక్ట్ చేసుకొని సో దీన్ని సబ్మిట్ చేసింది అనుకోండి, మీకు ఇక్కడ దీనికి సంబంధించిన సెకండ్ మనకి ఏదైతే 3 దశలో ఉన్నాం కదా, 2వ దశ అనేది కంప్లీట్గా అవుతుంది. సో నెక్స్ట్ మీకు అది కంప్లీట్ కాగానే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో ఆల్రెడీ మీరు అక్కడ డీటెయిల్స్ ఇస్తారు కనుక మీకు ఇదన్నీ ఫిల్ అయ్యి వస్తుంది. మీరు ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీరు మొదటగా ప్రైమరీ డీటెయిల్స్ ఇచ్చారు కదా, సో ఆ డీటెయిల్స్ అన్ని మీకు అన్ని ఇక్కడ ఆల్రెడీ ఫిల్ చేసి అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ లాస్ట్ ఒక కాలం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి మాత్రం మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకైతే 3 ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీకు ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో అక్కడ పెట్టుకోండి. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో మాక్సిమం మీకైతే ఫస్ట్ ఇచ్చేటువంటి ప్రిఫరెన్స్లో మీకు ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. మన తెలంగాణకు సంబంధించి ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, కరీంనగర్లో ఉంది, అదేవిధంగా వరంగల్లో ఉంది కదా. సో ఈ 3 ఆప్షన్స్ అయితే మీరు ఇచ్చుకోండి. సో ఈ 3 ఆప్షన్స్లో మీకైతే మాక్సిమం మొదటిదే రావడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ కనుక ఫిల్ అయిపోయి ఉంటే నెక్స్ట్ ఆప్షన్కి అయితే పోవడం జరుగుతుంది. సో 3 అయితే కంపల్సరీ మీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేయండి. దానికి సంబంధించి ఇక్కడ మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, మీరు ఏ సర్వీస్లో మీరు వర్క్ చేస్తున్నారని చెప్పేసి. అండ్ నెక్స్ట్ సో ఇవన్నీ మ్యాండేటరీ కాదు, సో మీరు ఇక్కడ ఇవి ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్గా మీరు ఇక్కడికి 17th కాలంకి అయితే వచ్చాయి. సో 18th కాలంలో చూడండి, 17th కాలం వరకు అయితే పెద్ద మ్యాండేటరీ ఏం కాదు, ఇవి ఫిల్అప్ చేయకుండా నో ప్రాబ్లం. సో ఇక్కడ మనకు 18th కాలం మాత్రం ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ ఉందా లేదా అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ ఎస్ అని కనుక టైప్ చేస్తే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఇక్కడ చూడండి, సో నో అని చెప్తే మీకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అంటే మీరు కేటగిరీ కిందకి అయితే వెళ్ళిపోతారు. సో దీని అయితే జాగ్రత్తగా కంపల్సరీ ఇక్కడైతే ఎస్ అని అయితే టైప్ చేయండి. సో ఉంటే మీకు ఎటువంటి రిలాక్సేషన్ ఉంది అది మీకు సంబంధించినటువంటి కేటగిరీ ఉంటుంది కదా, దాన్ని అయితే మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ఫైనల్గా మీరు ఇక్కడ చూసినట్లయితే సో మీకు జాబ్కి సంబంధించిన ప్రిఫరెన్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు జాబ్ వస్తే మీరు ఎక్కడ జాబ్ చేయాలనుకుంటున్నారని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ మీరైతే ఇక్కడ 7 ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇప్పుడు మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్లో లాస్ట్లో మనకైతే టోటల్గా వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకు ఆ స్టేట్కి సంబంధించినటువంటి కోడ్లు అయితే ఇచ్చారో సో ఆ కోడ్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీకు అవి కూడా చూస్తాను. సో మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో తెలంగాణకు సంబంధించి అయితే మీరు తెలంగాణలో జాబ్ చేయాలనుకుంటే ఇక్కడ 8 అనేది కోడ్ ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా తమిళనాడులో అయితే 7 అండ్ పాండిచేరిలో అయితే 6, సో ఏపీలో అయితే 5. సో ఈ విధంగా మీరైతే అక్కడ కోడ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు జాబ్ వచ్చినప్పుడు మన సొంత రాష్ట్రంలో జాబ్ చేయాలనుకుంటాం కనుక వీటినైతే కరెక్ట్గా చూసి అయితే ఎంటర్. సో నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆ విధంగా మీరైతే 7 ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఇప్పుడు తెలంగాణ, తర్వాత ఏపీ, తమిళనాడు ఈ విధంగా అయితే 7 స్టేట్స్ అయితే మీరైతే ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మళ్ళీ ఇక్కడ మీరు వెరిఫై కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాస్ట్లో కనుక మనం చూసుకున్నట్లయితే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీకు ఏదైతే హైయెస్ట్ ఉంటుందో దాన్ని అయితే తీసుకోండి. అండ్ డీటెయిల్స్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే దీనికి ఉండేటువంటి మినిమం క్వాలిఫికేషన్ ఏంటి, మనకు 10th స్టాండర్డ్స్తో MTS ఉద్యోగాలు వస్తున్నాయి కదా. సో ఇక్కడ మీరు 10th అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్ మీ యొక్క మెమోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ ఎస్ అని చెప్పేసి టైప్ చేయండి. సో మీరు ఇక్కడ ఎస్ అని చెప్పి టైప్ చేయగానే మీకు సంబంధించినటువంటి ఇక్కడ డీటెయిల్స్ అయితే
రావడం జరుగుతుంది. సో ఫైనల్గా మీ యొక్క ఫోటో అండ్ అదేవిధంగా సిగ్నేచర్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూస్ ఏ ఫైల్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీ ఫోటో అయితే అప్లోడ్ చేయండి. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ కూడా సేమ్ 20 KB కంటే 10 KB to 20 KB వచ్చే సిగ్నేచర్ ఉండాలి. అండ్ ఇక్కడ కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశాడు, ఇది 20 KB to 50 KB అనేటువంటి మీ ఫోటో ఉండాలి. సో ఇంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం తీసుకోరు. సో తర్వాత ఇక్కడ మీరు ఏదైతే అప్లోడ్ చేస్తున్నటువంటి ఆ డేట్ ఉన్నది కదా, ఆ డేట్ అనేది ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఐ అగ్రీ అని మీరు టైప్ చేసి టిక్ ఇచ్చేసి సో ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని కనుక ఎంటర్ చేసేసిందంటే కొండి సో మీకు అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దీనికి సంబంధించినటువంటి ప్రివ్యూ చూసుకున్న తర్వాత దీనైతే మీరైతే సబ్మిట్ చేయండి. సో ఇది మనకు అప్లికేషన్ సంబంధించినటువంటి పూర్తి ప్రాసెస్. సో దీనికి సంబంధించిన లింక్స్ అనేవి కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, సో మీకు నచ్చినట్లయితే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.